ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలోంచి దైవ వాక్యాన్ని మనం విన్నాం. ప్రియులారా, ఆదికాండం 5వ అధ్యాయం 21, 22, 23, 24 వాక్యాలు నేను చదువుతాను, మీరు గమనించండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయింది. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి మాటలో మనం గమనిస్తే హానోకు గురించి ఈ ఉదయకాల సమయం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హానోకు తన జీవితము ఇంచుమించుగా 365 సంవత్సరాలు ఉన్నాడండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ప్రతిఫలం అతడు మరణ వేదనలు పొందకుండా, మరణము చూడకుండా పరలోకానికి ఉనిపోబడ్డ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి రాయించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా హానోకు వలె సాగిపోవటానికి, హానోకు వలె జీవించటానికి తీర్మానించుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ఒక దినాన ఆ పరమునకి వెళుతాము అండి. దానికి ముందుగా మనకి హానోకు ఒక మాదిరిగా ఉన్నాడండి. ఈ రోజున చాలామంది జీవితాల్లో పరలోకం అనేది ఒకటి ఉన్నదని, అగ్నిగుండం అనేది ఒకటి ఉన్నదని, ఈ భూమి మీద మనము ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరములు బ్రతికినా ఒక రోజున ఏదో ఒక విధంగా మనము ఈ భూమి మీద మన జీవితాన్ని ముగించవలసిన అవసరత ఉన్నదని చాలామందికి తెలియని పరిస్థితి అండి. ప్రియులారా, మనము కనులతో చూస్తే ఈ రోజున ఆ సత్యాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇక్కడ హానోకు పరమునకు వెళ్ళాడంటండి. పరమునకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవునితో కూడా నడిచాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునితో నడిస్తే తప్పకుండా పరమునకు వెళ్తామండి. ఈ రోజున ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో లోకముతో నడిచేవాళ్ళు కొంతమంది. అదేవిధంగా మరి ఈ రోజున మానవుడు తన యొక్క నడుక ఎన్నో రకాలుగా ఉందండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడుస్తున్నారు ఈ రోజున. అయితే ప్రభు ఎవరిని కూడా బలవంత పెట్టేవాడు కాదు, తొందర పెట్టేవాడు కాదండి. నేను కూడా ఒక హానోకు దేవునితో నడిచాడు. నేను కూడా దేవునితో నడవాలి, నడుస్తాను నేను అని తీర్మానించుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఆమోస్ ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, గమనించండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆ మాటలు మనం గమనిస్తే, ప్రియులరా, దేవునితో నేను నడవాలి, దేవుని అడుగుల్లో నేను అడుగు వేయాలి,
నేను దేవునితో సహవాసం చెయ్యాలి అని ముందు మనం సమ్మతించాలండి. మన మనస్సులో సమ్మతించకుండా దేవునితో మనం నడవలేమండి. దేవునితో నడవాలి అని ఒక సమ్మతి, ఒక ఆలోచన, అలాంటి మనస్సు మనకి కలగాలండి. ప్రియులారా, చాలామంది అంటుంటారు, ఏమండి మేము స్నేహితులు నమ్మి వాళ్ళతో నడిచామండి, వాళ్ళే మమ్మల్ని మోసం చేశారండి. కొంతమంది బంధువుల్ని నమ్మి వాళ్ళతో కూడా నడిచి ఆ తర్వాత ఏమండి నిస్సహాయుడిగా వదిలేసినటువంటి పరిస్థితి. అవునండి, భక్తుడైన యోబు కూడా అంతకుముందు ఎంతోమంది ఆయనకి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున ఈ లోకస్తులు మన దగ్గర ఏదన్నా ఉంటేనే, బంధువులైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా మనతో కలిసి నడవటానికి మనకు ఆరోగ్యం ఉంటేనే ఇష్టపడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మొట్టమొదటగా నేను దేవునితో కూడా నడవాలి అని మనం సమ్మతిస్తే అది పెద్ద కష్టమేమి కాదండి. ఏదో మనము ఒక హృదయంలో నుంచి ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి జీవితాల్లో మనము పరీక్షించటము పరిశీలించటం కాదు, కానీ మన మట్టుకు మనము హానోకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు 65 సంవత్సరాల వరకు కూడా తనకు నడిచాడండి, ఏదేదో నడిచాడు. ఆ తర్వాత ఒక తీర్మానానికి వచ్చాడు, ఒక మనసు వచ్చింది, నేను దేవునితో నడవాలి, నా నడక, నా యొక్క అడుగు చాడలు దేవునితో కలిసి నేను నడవాలి అన్న ఒక మనసు అతనికి కలిగిందండి. ఆ తర్వాత 1 కాదు 2 కాదండి, 300 సంవత్సరాలు దేవునితో తన యొక్క నడకని కొనసాగించిన ఒక వ్యక్తి హానోకు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వాళ్ళతో నడిచి వీళ్ళతో నడిచి నవ్వులు పాలై నష్టపోయి నలుగురిలో తల ఎత్తుకోలేకుండా ఉన్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఇప్పటి వరకు మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో ఇప్పటి వరకు, ఒకవేళ మీకు ప్రియులరా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, ఈ రోజున స్నేహితుల పరిస్థితి ఏంటి, ఈ రోజున బంధువుల పరిస్థితి ఏంటి, ఈ రోజున లోకస్తులతో లోకమును నడిస్తే ఎలాంటి పరిస్థితో ఈ రోజున మనకు అర్థమవుతూ ఉందండి. ఒక త్రాగుబోతుడితో నడిచారనుకోండి, త్రాగుబోతులు చేస్తారు. ఒక వ్యభిచారితో నడిచారనుకోండి, క్రమం తప్పిన అక్రమం, వాళ్ళని ఆ విధంగా ఏదో ఏమండి ఇందులో ఆనందం ఉన్నట్లుగా ఆ ఊబిలోనికి వాళ్ళని దించుతారు. ఒక జోదగాడితో నడిచారనుకోండి, వాళ్ళ జోదగాడిని తయారు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవితం ఒక రోజున మనని ఎంతగానో కృంగదీసేస్తుంది, మనల్ని ఇది చేస్తుంది. అయితే మనము మన మట్టుకే ఈ అశాంతితో ఆవేదనతో ఆక్రందిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, నీ హృదయపూర్వకంగా నీ సమ్మతించి నేను దేవునితో నడుస్తాను, దేవుని అడుగుజాడల్లో నేను నడుస్తాను అని నీ వ్యక్తిగత జీవితాల్లో తీర్మానం చేసుకున్నట్లయితే, ఎక్కడైతే నీవు నవ్వులు పాలయ్యావో అక్కడే నా ప్రభు నిన్ను గణపరుస్తాడండి. ఎక్కడైతే ఎవరితో నువ్వు నడిచి దుఃఖపడ్డావో నా ప్రభు నీ జీవితాన్ని సంతోషంగా మారుస్తాడండి. నీ జీవితాన్ని మలుపు తిప్పగలిగిన వాడండి ఆయన. ఈ మాటలు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం దేవునితో నడిచే ఆ విధానాలు మన మనసు పూర్వకంగా మన ఇష్ట ప్రకారంగా మనము ఆయన్ని సమ్మతించి ఆయనతో కూడా మనం హానోకు వలె నడిస్తే
అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31లో ఒక మాట ఉందండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యోదయాలో, గలిలయలో, సమరయాలో ఒక తీర్మానానికి వచ్చారండి. ఒక గుంపు జనాంగం ఆయా ప్రాంతాల్లో మేము దేవునితో నడవాలి. వాళ్ళు సమ్మతించేశారు. మేము దేవునితోనే అడుగులు వేయాలి. ఆ రోజున హానోకు పాత నిబంధన భక్తుడే నడిచాడు. ఈ రోజున యేసుక్రీస్తు ఆయన వచ్చి ఏమండి నేనే మార్గమని ఆయన ఒక బాటని వేశాడు. నా యేసయ్య మార్గంలో నడుస్తామని యోదయాలో, గలిలయలో, సమరయాలలో ఆయా దేశాలలో ఏమండి దేవునితో కలిసి నడవటం ప్రారంభిస్తున్నారండి. వాళ్ళు దేవునితో కలిసి దేవుని అడుగుజాడల్లో, దేవుడు బోధించిన మార్గంలో దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ క్షేమాభివృద్ధి నొందొచ్చు అనగా మనం కింద చూస్తే కట్టబడుచు. దేవునితో నడవటం ఎప్పుడైతే ప్రారంభించారో వాళ్ళ జీవితాలు కట్టబడుతున్నాయి. కూలిపోయిన బ్రతుకులు, కుప్పకూలిపోయినటువంటి జీవితాలు, పతనమై పాడైపోయిన జీవితాలు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా వారు దేవునితో అడుగులు వేయటం ప్రారంభించారు, యేసయ్య మార్గంలోనికి ఎప్పుడు వచ్చారో వాళ్ళ జీవితాలు కట్టబడుతున్నాయి. ఆ కట్టబడుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒక సమాధానం వచ్చేసిందండి. సమాధానంగా ఉన్నారు. కూలిపోయే పరిస్థితి అనుకోండి, అక్కడ సమాధానం ఉండదు. వాళ్ళు ఒక గొప్ప సమాధానం వాళ్ళ హృదయాలలో గొప్ప ఏలుబడి చేస్తుందండి. నా యేసయ్య కూడా అదే అన్నాడండి, నా శాంతిని మీకు ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను, షాలోమ్, మీకు సమాధానం కలుగును గాక. నాతో నడిచే వారికి, నాలో నా మార్గంలో వచ్చేటటువంటి వారు సమాధానాన్ని పొందుకోవాలి. వారికి నేను సమాధానాన్ని ఇస్తాను. నేను వాళ్ళకి దేవుడు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు అనిపిస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వారికి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఒక పక్క క్షేమాభివృద్ధి అనగా కట్టబడుచున్నారు. ఆ తర్వాత వారికి సమాధానము. వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని కాపాడుకోవటానికి, దేవుడు ఆ జీవితాల్లో కట్టబడుతున్న విధానాన్ని కొనసాగించుకోవటానికి భయముతో, అమ్మో దేవుడు ఇంతగా సమాధానాన్ని ఇస్తున్నా ఈ దైవ మార్గాన్ని, ఈ సత్య మార్గాన్ని, ఈ ప్రేమ మార్గాన్ని, ఈ పరిశుద్ధమైన మార్గాన్ని, ఈ నీతి మార్గాన్ని వదలకూడదు. ఒక గొప్ప భయముతో, దైవికమైనటువంటి భయముతో వారు కొనసాగుతూ వారి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు నడిచారండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో ఆ దైవికమైన భయం లేకపోతే మనము దేవుని మార్గాల్లో మనం నడవలేమండి. మన వ్యక్తిగత జీవితాల్లో ఆ భయం ఉంటేనే ఆ మార్గాల్లో మన జీవితాలను కొనసాగించుకోగలుగుతాము. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆ దైవ భయము లేక దేవుని మార్గాన్ని ఏమండి ఆ సమాధానాన్ని పొందుకుంటూ క్షేమం కలిగిన తర్వాత భయాన్ని విడిచిన వాళ్ళై, భయము లేకుండా ప్రవర్తించిన వారై, వారు దేవుని మార్గాల్లోంచి పక్కకు తప్పిపోయి దేవునితో నడవటాన్ని పక్కకు వచ్చేసి వారి జీవితాల్లో ఎంతోమంది అశాంతికి గురైన వాళ్ళు ఉన్నారండి. ఎంతోమంది అసమాధానానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అనేకులు ఆయన మార్గాన్ని చూపించి, ఆయన మార్గాన్ని బోధించి, ఆయన మార్గాల్లో నడిపించిన నేను ఎక్కడికి ఆయన మార్గాన్ని తప్పిపోతానేమో,
ఆయనతో నడవటం నేను పక్కకి వెళ్ళిపోతానమని గడగడ ఒరుగుతూ భయపడుతూ నేను ఆయనతో కూడా కలిసి నడుస్తున్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయము లేకపోతే అమ్మో నేను ఈరోజు నీ సమాధానం ఉండటానికి, నా జీవితం కట్టబడటానికి, నేను ఇలాగా క్షేమంగా ఉండటానికి, నా జీవితంలో గత జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి అవమానాల్లో నుంచి, మరణకరమైన వేదనలో నుంచి, సమస్యల్లో నుంచి నా ప్రభు విడిపించాడు. ఆ రోజు నా ప్రభు విడిపించకపోతే ఈ రోజున నేనున్నానా? నా బ్రతుకున్నదా? నాకు సమాధానం ఉందా? నా బ్రతుకు ఎప్పుడో పతనమైపోయేది. అమ్మో, నా ప్రభువే ఈరోజు నన్ను కాపాడుకున్నాడు. నా ఆఖరి శ్వాస వరకు ఆనోకు వలె, ఆనోకు 365 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. నా బ్రతుకు దినములన్నిట నా యొక్క శ్వాస ఉన్నంత వరకు నా దేవునితో నేను నడుస్తాను. ఒక భయముతో ఈ రోజున అనేకులు ప్రియులరా మనం చూస్తాం, అక్కడక్కడక్కడ చూస్తాం. దేవుని మార్గాన్ని విడిచి తిరిగేటటువంటి వాళ్ళు, దేవుని మార్గాన్ని నుంచి తప్పిపోయి తిరిగేటటువంటి వాళ్ళు, ఒకప్పుడు ఎంతో శాంతిని అనుభవించిన వాళ్ళు, ఎంతో సమాధానాన్ని అనుభవించిన వాళ్ళు, ఆ సమాధానం వచ్చిన తర్వాత, వాళ్ళు కట్టబడ్డ తర్వాత, వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత దేవుని భయాన్ని మానుకొని వాళ్ళ బ్రతుకులో పతనమైపోయిన వాళ్ళు కోకొల్లలుగా లేరండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అలాగున్నదే? దేవుని భయాన్ని మానుకొని నువ్వు దేవుని మార్గానికి దూరంగా ఉంటున్నావా? అశాంతిని అనుభవిస్తున్నావా? నీ జీవితంలో కళ్ళని అనుభవిస్తున్నావా? ఇప్పటికైనా నీవు నిండు మనసుతో సమ్మతించి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. నువ్వు దేవుని భయంతో, నువ్వు దేవునితో నడిచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నావు? నీవు తిన్నా తినకపోయినా ఎంత సంతృప్తిగా ఉన్నావు? ఎంత సంతోషంగా ఉన్నావు? ఎంత ఆరోగ్యంగా ఉన్నావు? ఎంత ప్రశాంతంగా ఉన్నావు? నీ రక్త సంబంధికుల మధ్యలో నీకెంత దేవుడు ఘనతిచ్చాడు? నీ స్నేహితుల మధ్యలో నిన్ను ఎంతగా దేవుడు హెచ్చించాడు? నువ్వు దేవునితో నడవబట్టే కదా ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కేవలం భయాన్ని మానుకొని మరలా నువ్వు తాగుబోతులతో నడుస్తూ, మరలా నువ్వు వ్యభిచారులతో నడుస్తూ, మరలా లోకంలో నడుస్తూ, లోక ఆచారాలతో నడుస్తూ ఈ రోజున నీ యొక్క హృదయంలో ఒక తుఫానులాగా చెరలేగట్లా. గనుక నా ప్రభు, నీవు దేవుని భయాన్ని పూనుకొని ఇప్పటికైనా వస్తే నా ప్రభు తన ఆత్మచేత నిన్ను ఆదరిస్తాను, పరిశుద్ధాత్మతో నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదరిస్తాడు. నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు లోకంలో వాళ్ళతో ఏడుతో నడిచి ఈరోజు నీకు దిగజారిపోయిన తర్వాత నిన్ను దిక్కులేని వాళ్ళు చేశారు. అయితే నా ప్రభు నిన్ను ఆదరించటానికి, హక్కును చేర్చుకోవటానికి నా ప్రభు తన గాయపడిన హస్తాలు చాచాడండి. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అదే కదండి, తండ్రి ఇంటి నుంచి విడిచిపోయాడు. అతడు తండ్రి ఇంటిలో తండ్రితో నడుస్తూ దేవునితో ఉన్నప్పుడు క్షేమం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, అధికారం ఉంది. ఎప్పుడైతే తండ్రి భయాన్ని మానుకొని, ఆ పరలోకపు తండ్రినండి, ఆ పరలోకపు తండ్రి కానీ మరొక తండ్రి కాదు ఆయన యేసయ్యే కానీ మరొకడు కాదు. ఆ భయం లేకుండా ఏమండి ఆ తండ్రి హృదయంలో నుంచి ఆ తండ్రి దూరం నుంచి దూరం అయిపోయాడండి. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆ తండ్రి ఆస్తి ఉన్నప్పుడు తను అనుకున్నాడు, నేను ఆస్తితో ఏదైనా చేయగలను, నా దగ్గర తెలివి ఉంది, నా తండ్రికి ఏం తెలుసు, నేను ఏదైనా సాధిస్తాను అనుకున్నాడు. జీవితం అంటే ఇదేనా ఇక అన్న, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అనుభవించాల్సింది అనుకున్నాడండి. వెళ్ళాడండి, లోకంతో నడవటం ప్రారంభించాడండి, లోకస్తులతో నడవటం ప్రారంభించాడండి. అందరూ కూడా ఇతని చుట్టూ పోగయ్యారండి. ఈయన దగ్గర ధనం ఉన్నంత వరకు, ఇతని దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు. ప్రియులరా, ఆ తర్వాత తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడండి. కనీసం వేసుకోవటానికి సరైన వస్త్రాలు లేవు, తినటానికి ఆహారం లేదు. ఆ తర్వాత అతడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వదిలేసిన ఆ కన్న తండ్రి, ఆ కన్న ప్రేమ హస్తాలు చాచి బిడ్డ బిడ్డ అని ఎదురు చూస్తూ ఏడుస్తున్నాడండి. ఆ బిడ్డ, ఆ తండ్రి
ఈ మాట్లాడుతున్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఆ పరమ తండ్రిని విడిచి ఆయన గాయాలు రేపుతూ నీ వ్యక్తిగత జీవితంలో ఆదరణ లేకుండా ఉన్నావా? ఇప్పటైనా నీ మనసుని, నీ యొక్క హృదయాన్ని ఆయన వైపు తిప్పయ్యా, ఈ కొద్ది కాల జీవితం నీతో నడుస్తానయ్యా, నీ మార్గాల్లో నడుస్తానయ్యా నాకు అని నీవు ఆయన మార్గాల్లో ఆయనతో కలిసి నడవటానికి నీవు ప్రారంభిస్తే నా దేవుడు ఆత్మస్వరూపిగా నీ హృదయంలోనికి దిగి వచ్చి నీకు ఒక గొప్ప ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఆదరణతో నింపాలనుకుంటున్నాడు. ఆయన ఇచ్చే ఆదరణ ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. దేవుడిచ్చే ఆదరణ ఎక్కడ దొరకదండి. దేవుడిచ్చే ఆదరణ నీ భార్య దగ్గర దొరకదు. దేవుడిచ్చే ఆదరణ నీ భర్త దగ్గర దొరకదు. దేవుడిచ్చే ఆదరణ నీ పిల్లల దగ్గర దొరకదు. దేవుడిచ్చే ఆదరణ నీ స్నేహితుల దగ్గర దొరకదండి. ఆ దేవుడిచ్చేటటువంటి ఆదరణ అదేంటంటే స్వార్థము లేనిది. ఇప్పుడు భార్య భర్తని ఆదరించాలన్నా ఒక స్వార్థం, భర్త భార్యని ఆదరించాలన్నా స్వార్థం. అయితే నా ప్రభు యొక్క ఆ యొక్క ఆదరణలో స్వార్థము లేదండి. ఏమాత్రం ప్రతిఫలాన్ని ఆశించినటువంటిదండి. మనస్పూర్వకంగా నా పిల్లలు నాతో నడుస్తున్నారు, నా బిడ్డలు నాకు భయం కలిగి ఉన్నాను అని ఆయన నిన్ను ప్రతి క్షణం ఆదరణకర్తగా, నిన్ను అనాథగా చేయక, వాడినైతే అనాథలు చేసేసారండి. నా ప్రభు అంటాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను. హానోకు తన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమ్మతించి ఆయనతో నడిచాడు కనుకనే తన జీవితంలో ఒక జయకరమైన జీవితాన్ని జీవించాడండి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా గొప్ప తీర్మానం తీసుకున్నాం. నేను ఆనోకు వల్లే దేవునితో నేను నడుస్తాను. నేను ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని భయంతో మనం ఆయన మార్గాల్లో నడవాలి. దేవుని భయంతో ఆయన మార్గాల్లో నడిస్తే మనకి క్షేమాభివృద్ధి, ఇంకా 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 దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, ఇంకా సమాధానాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని ఆదరణతో నింపుతాడు. కనుక ఈ ఆదరణ నీకు కావాలా? ఈ సమాధానం నీకు కూడా కావాలా? మరి ఇలాంటి ఒక దైవికమైనటువంటి ఆ యొక్క మరి ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే మరి ఇప్పుడే ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? ఎందుకు నీవు ఆలస్యం చేయటం? ఎందుకు నీవు మరి వాయిదా వేయటం? నువ్వు ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సమ్మతించు, దేవునితో నడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17-18 వాక్యాలు నేను ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. దేవుని రాజ్యము భోజనమును, నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మనే ఆనందమునై ఉన్నది. ఈ విషయము అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దాసుడైన వాడు ఆయనకి ఇష్టడై ఉన్నాడు. హానోకు కూడా దేవునికి ఇష్టడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడిను, అతడు కొనిపోక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. ప్రియులారా, హానోకు మరణము చూడకుండా కొనిపోబడటానికి దేవునికి ఇష్టడై ఉన్నట్టు సాక్ష్యం పొందాడు. మనం కూడా దేవునికి ఇష్టలమై ఉండాలంటే దేవునికి దాసునిగా మనం మారాలి. హృదయపూర్వకంగా, అయ్యా నేను నీ దాసుని ప్రభువా, నేను నీ దాసురాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున అందరూ నేను దేవుని నమ్ముకున్నానండి, నేను దేవుని బిడ్డనేనండి, నేను బాప్తీసం పొందానండి, అప్పుడప్పుడు ఆత్మ కూడా వస్తుందండి, అప్పుడప్పుడు ఆత్మ వచ్చి ముందోళ్ళని చేతులతో వెనకోళ్ళని ఏమండి మరి కాళ్ళతో కూడా తన్నేస్తానండి అనుకుంటున్నావు. మంచిదే.
అయితే మరి నీ వ్యక్తిగత జీవితంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? దేవుడు నిన్ను చూసి ఆయనకి ఒక ఇష్టడుగా ఉన్నావా? నువ్వు ఎప్పుడు ఆయనకి ఇష్టడుగా ఉంటావంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని ఆనందమునై ఉన్నది. ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుకి దాసుడిని. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏదో నేను ఈ లోక సంబంధంగా ఏదో ఒక గొప్పవాడిగా నేను కాదు, కానీ నేను క్రీస్తుతో నడిచేది. నేను ఒక దాసుడిగానే ఉంటాను. నా ప్రభువుకి నేను ఇష్టడుగా ఉండాలి. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి భోజనం దొరుకుతూ ఉందని, లేకపోతే ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఇవి కాదు, కానీ ఈ రోజున నేను నీతిగా ఉండేది, నేను ఆ దేవునిలో ఆనందించేది, నేను దేవునికి దాసుడిని కాబట్టి నేను క్రీస్తుకి దాసుడిని. ప్రియులారా, దాసుడు అంటే అతని ఇష్టం ఉండదు, ఇక అతడు ఏది చెబితే అది చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుకి దాసులుగా ఉన్నప్పుడు యేసయ్య ఏది చెబితే అది చేయాలి. మనం ఆయన కష్టపెట్టే పనులు మనం చేయకూడదు. ఈ రోజున చాలామంది ఆయన కష్టపెడుతున్నారండి. చాలామంది ఆయనకి కష్టం తెస్తున్నారు. ఎంతమంది అండి ఆయన గాయాలు రేపేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. అతడు కొనిపోబడక మునుపు, పరమునకు ఎత్తబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉన్నట్లు సాక్ష్యం పొందాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరమునకు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టలమని సాక్ష్యము పొందాలి. మనుషుల దృష్టికి కూడా యోగ్యులుగా ఉండాలి. ప్రభు అంటాడు, మీరు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటారు ఎప్పుడు? నీవు దేవునికి దాసురాలిగా మారినప్పుడు. నీవు మనుషుల దృష్టికి కూడా యోగ్యుడిగా ఉంటావు. దేవుని వాక్యం ఉంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటోడని. మరి కనీసం నీ భర్త దృష్టికైనా నీవు యోగ్యురాలుగా ఉన్నావా? ఏమండి, భర్త భార్యకు శిరస్సు అండి. కనీసం శిరస్సు అంటే నీ భార్యనన్నా నీవు నడిపించగలుగుతున్నావా? నీ భార్యకైనా ఒక 4 మాటలు, మంచి మాటలు చెప్పగలుగుతున్నావా? కనీసం నీ భార్య దృష్టికైనా నీ ఒక యోగ్యుడిగా అనిపించుకోగలుగుతున్నావా? లేకపోతే వీడు నా మెడకు ఒక గుదిబండలా పడ్డాడండి, ఈ తాగుబోతుడండి, లేకపోతే తిరిగిపోతాడండి, ఈ పనికి మానోడండి. నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. నీ భార్యకే నీవు యోగ్యుడి కాకపోతే నువ్వు దేవునికి ఎలాగ యోగ్యుడి అవుతావు? నువ్వు దేనికి దాసుడయ్యావు? యేసు దాసు అని పేరు పెట్టుకున్నావు, నువ్వు సారాయికి దాసుడు అయితివి, జోదానికి దాసుడు అయిపోతివి, పాపానికి దాసుడు అయిపోతివి. పేరు మాత్రం యేసుదాస్. ఏం పేరయ్యా? యేసుదాస్ అండి. ఇక యేసుదాస్ పెట్టుకున్నాను, దేవుడు నన్ను ఇష్టపడకపోతే పెంటేనో సుబ్బేనో ఇష్టపడతాడా అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. కానీ కనీసము నీ భార్యకైనా నీ ఒక యోగ్యుడిగా కనపడుతున్నావా? నీ పిల్లలకైనా నీ ఒక యోగ్యుడిగా కనపడుతున్నావా? ఆళ్ళడాడి ఏళ్ళడాడి ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత మంచి మాటలు చెప్తారు, ఎంత పవిత్రంగా ఉంటారు. ఆ బిడ్డల కృషి కోసం ఎంత ఇది చేస్తారు. ఈ పనికి మానవుల్ని నేను ఒక పక్క కష్టపడి చదువుకుంటూ వీళ్ళని నేను పోషించాలి అని బిడ్డల్ని అసహించుకుంటున్నారా? కనీసం ఒక గ్లాసు పాలు కూడా పోయాలని ఒక దరిద్రుడని నీ బిడ్డల్ని అసహించుకుంటున్నారా? కనీసం నీ బిడ్డల కన్నా నీవు యోగ్యుడిగా ఉన్నావా? ఒక బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావా? నీ పిల్లలకు చెప్పగలుగుతున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, పిల్లలారా, కనీసం మీ తల్లిదండ్రుల కన్నా మీరు యోగ్యులుగా ఉన్నారా? నా బిడ్డలు, దేవుడు నాకు మంచి బహుమానాలు ఇచ్చాడండి. దేవుని వాక్యం ఏముంది?
నువ్వు దేవునికి దాసుడమైనప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన యజమానుడుగా ఆయనకు దాసులమైనటువంటి మనము శిరము వంచి మన తల వంచి ఆయన నీతిని నెరవేర్చాలండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు వింటున్నావు? ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు? ఎందుకు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి అని చెప్తున్నాడు కదా. నీతిమంతుడు కలిగినటువంటి వాడికి సంతోషం కలిగిద్దని ప్రభు మనం పలుసార్లు నీతో మాట్లాడలేదా? నీ తండ్రికే జన్మనించి పెంచి పెద్ద చేసి నీ ప్రయోజకుడు కావాలని వాళ్ళకే నీవు యోగ్యుడిగా కాకపోతే దేవుని దృష్టికి ఎలా యోగ్యుడివైతావు? రేపు నువ్వు పరమునికి ఎలా వెళ్తావు? ఆ భయంకరమైన నరకానికి వెళ్తావా? ఇది కొద్ది కాల జీవితమే కదా, అది యుగాయుగాలు కదా. హానోకు దేవుడితో నడిచాడండి. ఈ మాటలకి ఇస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను యోగ్యుడు యోగ్యురాలనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఇప్పుడు ఒక మంచి దాసుడు, ఏమండి, మంచి దాసుడు ఆ యొక్క యజమానుడికి యోగ్యుడిగా ఉంటాడు. దాసుడంటే అతడు చెప్పింది చేయటమే యజమానుడు. మాట్లాడకూడదు, ఎదురు మాట్లాడకూడదు. నా యజమానుడు చెప్పాడు, నేను చేస్తాను, అంతే. మరి దేవుడు యజమానుడు అయినప్పుడు మరి అతను చెప్పింది మీరు చేస్తున్నారా? అబ్బే దేవుడు మాకేం చెప్పట్లేదండి అంటున్నారా? భక్తుడా, భక్తురాలా, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ప్రభు నాతో ఏం చెప్పట్లేదండి అంటున్నావా? ప్రియ బిడ్డ, వంకలు చెప్తున్నావా? నా ప్రభు ఆయన చిత్తమంతా కూడా, ఆయన ఆలోచనలంతా కూడా, ఏమండి, ఆయన ఇష్టమంతా కూడా ఇందులో రాయించాడు కదా. దేవుడు అనేక ప్రవక్తల చేత నీకు బోధ చేస్తున్నాడు కదా. ఈ రోజున ఈ ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న అనేక ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు రాత్రింబగులు ఉపవాసాలుండి దేవుని దగ్గర సమాచారాన్ని పొందుకొని ఆయన చిత్తాన్ని నీకు బోధిస్తున్నారు కదా. వింటున్నావు, కామెంట్లు పెడుతున్నావు, బాగానే ఉంది, గుడ్ మెసేజ్, మంచిగా చెప్పారు, బాగుంది. మరి నీ జీవితంలో మరి దేవుడు నీ హృదయాన్ని తాకినప్పుడు, దేవుడు నీ మాట నీ హృదయాన్ని దర్శించినప్పుడు, అవును నా దేవునికి దాసుడిగా నేను బ్రతకాలి, నా దేవుడికి నేను ఇష్టడుగా కావాలి, నా దేవుడికి ఇష్టడు అయితేనే నేను ఈ ప్రపంచమంతా కూడా యోగ్యుడిగా ఉంటాను, నేను అప్పుడే నేను పరమునికి వెళ్ళగలుగుతాను. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు నా బ్రతికే పాటిది. ఇప్పటికే 70 సంవత్సరాలు అంటే అందులో 50 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకొక 20 నడవలేనా? ఇప్పటికే 40 అయిపోయినాయి, ఇంకో 30 నడవలేనా? అయినా ప్రపంచమంతా కూడా ఇది అంచు దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాము కదా. నాకు ఒకటితో అవసరం, నేను నా ప్రభుకి దాసుని దాసురాల్ని, నా ప్రభు చెప్పిందే నేను చేస్తాను అన్న తీర్మానం చేసుకో బిడ్డ. నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు నా దేవుడు నిన్ను ఇష్టడిగా చేయాలనుకుంటున్నాడు. వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, నా యజమానుడు ఈ రోజు నన్ను ఏం చేయమంటున్నాడు? నా యజమానుడిని నేను ఎలాగ సంతోషపరచాలి? నా యజమానుడు నా నుంచి ఏం ఆశిస్తా ఉన్నాడు? యజ్ఞ దినాల్లో ఉన్నాను నేను. ఇది మరిచి ఇంకా నీవు ఏమండి, నువ్వు దేవునికి కాకుండా, దేవునికి దాసుడు కాకుండా ఇంకా డబ్బుకు దాసు అయిపోయి, లేకపోతే శరీర కోరికలకు దాసుడు అయిపోయి వాటిని నెరవేర్చుకోవాలని, అది సంపాదించాలి ఇది సంపాదించాలని విర్రవీగుతున్నావా? ఒకరి కలిమి విస్తరించడం అని జీవానికి మూలము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నా దేవుడు నా యొక్క యజమానుడైతే మరి ఆయన దాసుడిగా ఆయన నీతినంతా చేయటానికి కనీసం ఈ పరిస్థితుల్లోనన్నా నీ హృదయంలో మరి ఒక గొప్ప ప్రేరణ కలుగుతూ ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీ వలే నా వలే ఆయన శరీర రీతిగా ధరించి వచ్చినప్పుడు మత్తయి రాసిన శుభవర్తమానం 26వ అధ్యాయము 39వ వాక్యాన్ని ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు పోని, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. చూడండి ప్రియులరా, యేసుక్రీస్తు శరీర రీతిగా వచ్చినప్పుడు ఆయన యజమానుడిగా భావించి ఆయన దాసుడిగా ఆ పాత్ర
ఆ భయంకరమైనటువంటి ఆ రోమా గవర్నమెంట్ ఆయన్ని అవమానించేది, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టేది, ఆయన నాగిటి చాలు వలె తన శరీరాన్ని దున్నబడేట్టుగా చేసేది. ఆ భారమైన శిలువ తన మీదకి వచ్చినప్పుడు, ఒక పాత్రగా దిగి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఏమంటే ఆయన దైవత్వాన్ని కలిగి రాలేదండి. నీ వలే నా వలే ఆయన శరీరాన్ని కలిగి వచ్చాడు. ఒక్కసారిగా ఆయన కలత చెంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తండ్రి ఈ గిన్నెను నా నుంచి తొలగించవా? ఆ తర్వాత మళ్ళా, ప్రభువా నా చిత్తం కాదయ్యా, నీవు నా యజమానుడు అయ్యా, నేను నీ దాసుడయ్యా, నీ ఇష్టమే జరగాలయ్యా, నీ ఇష్టం జరిగితేనే నీకు నేను ఇష్టడుగా ఉంటాను. నేను నీ ఇష్టం జరిగితేనే నేను అనేకులకి యోగ్యుడిగా ఉండగలుగుతాను. నేను ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్ని కఠినం చేసుకోవద్దండి. కఠినం చేసుకుంటే దేవుని వాక్యం ఉంది, ఎన్నిసార్లు చెప్పినకపోతే వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నశించిన తర్వాత మనం ఎంత ఏడ్చినా మనకు ప్రయోజనం లేదండి. నశించిన తర్వాత మనం ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదండి. లూకా రాసిన శుభవర్తమానం 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించుతివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి, ఎక్కడికి దేవుని మార్గము, దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే కష్టంగా ఉందని, దేవునికి దాసుడిగా ఉండాలంటే అమ్మో నా వల్ల కాదని. ఏమంటే ఆ రోజున ధనవంతుడు ఏం చేశాడు తెలుసండి? డబ్బు సంపాదించుకున్నాడు, సుఖంగా బ్రతికాడు, జీవితకాలం అంతా తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడండి. ఒక భయం లేదు, భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దైవజనులంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, ఆత్మీయులంటే భయం లేదు, తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిండండి. అతడు ఒక విశ్వాసి కాకపోతే అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఎలా తెలుసు? అబ్రహాము చూసింది అక్కడ, బాగానే గుర్తుపట్టిండు. ఓ తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుతున్నానయ్యా, ఇక్కడ నేను ఏడుస్తున్నానయ్యా, నేను కాలిపోతున్నానయ్యా. ఒకప్పుడు లాజరును చూసి అసహించుకున్నాడండి ధనవంతుడు. నీది ఒక బతికేనట్రా, నువ్వు నా కొంప ముందుకు వచ్చినవిరా, ఎక్కడికో పోయి ఏ చెట్టు కింద పుట్ట కింద ఉంటే ఏ పాము వచ్చి కలిసి వచ్చింది, నువ్వు నా బిల్డింగ్ ముందు వచ్చి వచ్చినవిరా నాయన, నిన్ను చూడలేక నీ కంపు నేను భరాంచలేకపోతున్నాను రా. పొద్దు లేస్తూ నీ మొహం చూడాల్సి వస్తుందిరా దరిద్ర మొహోడా. ఈ రోగాలేంట్రా నాయన, నీ బతుకేంట్రా అన్నట్లుగా అసహించుకున్నాడండి. ఇప్పుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు ఒక్క నీటి చుక్క. చూడండి, ఒకప్పుడు లాజర్ను చూస్తే ఏమండి సోషల్ డిస్టెన్స్ పాటించిన వారు, ఇప్పుడు అందరూ సోషల్ డిస్టెన్స్. ఏమండి లాజర్ను చూస్తే నా ఎంతెంత దూరం పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి ఒక నీడు అలాగ నీళ్ళలో ముంచి నా ఆ ఏలు తీసుకొచ్చి నా యొక్క నోట్లో ఒక నీటి చుక్క ఏడుస్తూ ఉన్నాడండి, అరుస్తూ ఉన్నాడండి. అప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా బాగానే పలకరిస్తుంది. అబ్రహాం మర్యాదస్తుడు గాడండి. ఎప్పుడు ఈ ధనవంతుడు అలాగా మర్యాదగా పలకరించేవాడు కాదండి పాపం. అయినా కుమారుడా, నీవు జీవించినంత కాలం నీ ఇష్టంగా బ్రతికినవు, దేవునితో నడవటానికి నువ్వు సమ్మతించలా, నీకు దేవుడికి నువ్వు దాసుడిగా ఉండటానికి ఇష్టపడలా, నువ్వు అనేకులకి యజమానుడిగా ఉండటానికి ఇష్టపడ్డావు, నువ్వు గొప్పవాడిగా ఉండటానికి ఇష్టపడ్డావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినవు. గనుక ఇక్కడ నీవు యాతన పడుతున్నావు, ఇక్కడ నీవు ఏడుస్తున్నావు. లాజరు ఉన్నాడా? నాకు దాసుడిగా ఉండి, ఆ దేవునికి దాసుడిగా ఉండి ఎంతటి రోగమైనా, ఎంతటి వేదనైనా, ఎన్ని అవమానాలైనా అతడు తన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎప్పుడు దేవుణ్ణి దూషించిన వాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నదానికి పెద్దదానికి మీరు దేవుణ్ణి దూషిస్తున్నారా? దేవుణ్ణి దూషించబాకండి. మనకి యేసయ్య మనకి మాదిరి. యేసయ్య అంటున్నాడు కదా, తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే. దేవుడు ఒకవేళ నువ్వు శరీర బలహీనతతో బాధపడుతున్నావా, నీ యజమానుడికి ఒకవేళ అది నీకు ఉంచటం మంచిదేమో. పౌలు గారు అంటాడు ఒక సందర్భంలో, తనకు ఒక బలహీనత వచ్చి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించవా, ఈ రోగంలోంచి నన్ను విడిపించవా అంటే నా ప్రభు అంటాడు, బిడ్డ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నా కృప నీకు చాలు,
నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడు నేను బలపరుస్తాను, అప్పుడు నీ మీదకి బలంగా దిగి వస్తాను. ప్రభువా, నీవు నాకు దగ్గర అవుతావంటే, నీ కృపచాత నన్ను నీ మహిమతో నింపుతావంటే నాకు ఈ బలహీనతే మంచిదయ్యా. పౌలు గారు ఎప్పుడు కొంచెం బలహీనంగా వచ్చినా, ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను, ఇదిగో నా కృప నీకు చూపిస్తానన్నావు, నా కృప నీకు చాలన్నావు, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప ముందు ఈ బలహీనత నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈ బలహీనత వచ్చినప్పుడు నీ కృప నన్ను కమ్ముకుంటుందయ్యా. ఈ మాటలు లిఖిస్తున్న ప్రియ దేవుని బిడలరా, దేవుణ్ణి దూషించబాకండి, దేవుడి మీద వ్యాఖ్యమాడబాకండి, దేవుడి మీద సనగబాకండి, దేవుని కృప పొందుకోండి. నువ్వు దేవునికి, నీ దేవుడు ఆయన యజమానుడు, దాసుడు, మనం ఆయన దాసుడు, మనం ఆయనకి ఇష్టలుగా బ్రతకాలండి. అన్నీ బాగా ఉండి ఎవడైనా ప్రభుని స్తుతిస్తాడండి? అన్నీ బాగా ఉన్నప్పుడు ఎవడైనా దేవుని గణపరుస్తాడండి? నిన్న నా ప్రభు ఏమండి, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు దేవునికి దాసుడిగా, నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికితే ఈ సమాజం అంతా కూడా నిన్ను యోగ్యురాలుగా చూస్తాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ రోజున హానోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడండి. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. మనం కూడా మన జీవితాలు ముగించక మునుపు, పరమునకు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టలమై మనం సాక్ష్యం పొందాలి. దేవునికి ఇష్టలమని మనం సాక్ష్యం పొందాలి. దాంట్లో మనం పోటీ పడాలి. మన ఇష్టాలు ఏమి ఉండకూడదండి. మన ఇష్టం వచ్చినట్టుగా పోయినాం అనుకోండి, ఆ ధనవంతులు కొంతమంది, నా దగ్గర డబ్బు ఉందండి, లేకపోతే నా దగ్గర పదవి ఉందండి, నాకు చెప్పేవాళ్ళు ఎవరండి అని కొంతమంది ఏమండి వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారండి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కనుక ఆ తర్వాత ప్రభు కూడా ఏమండండి, ఇక్కడ ఆ ధనవంతుడు, అయ్యా నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరిగావు, నువ్వు సుఖాన్నే కోరుకున్నావు, నా కొరకు కష్టపడటానికి ఇష్టపడలేదు. నాకు ఇష్టడుగా నా దేవుడు ఉన్నాడు, ఆయన యజమానుడు, నన్ను ఆయన సృష్టించుకున్నాడు, నేను ఆయన దాసుని. ఏ పరిస్థితుల్లోనైనా నీతి అని, సమాధానం అని, పరిశుద్ధాత్మలో ఆనందించాలని ఇది నీకు లేదు. ఏ కాడికి ఆనందాన్ని పొందుకున్నామా? ఈ టీవీ చూసి ఆనందాన్ని పొందుకున్నామా? లేకపోతే ఈ భోజనం ఏటమోసం చేసుకొని చక్కగా ఏమండి, లేకపోతే చేపల కూర తెచ్చుకొని, బిర్యానీ తెచ్చుకొని, ఇలాంటి భోజన పానాల గురించే నువ్వు ఆలోచించావు. కానీ ఏమండి, కొంతమంది ఎవరైనా పేదవాళ్ళు ఏమండి అక్కడ కొంచెం పలహారం పెట్టి ప్రార్థన పెట్టించుకుంటే పోరండి. అదే కొంచెం గొప్పవాళ్ళు మంచిగా బిర్యానీ పెడుతున్నారంటే, భక్తి ఉన్నా లేకపోయినా ముందే వచ్చి తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని బాగా అందరికీ ప్రైజ్లా వందనాలు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందమై ఉన్నది. దేవునికి దాసులుగా, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలని ఈ మాటలకి ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, హానోకు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలంటే మనం ఆయనకి దాసులుగా ఉండాలి. సమాజం మనుషులందరికీ కూడా మనల్ని అయోగ్యులు అంటున్నారంటే, ఒకవేళ నీ భార్య నిన్ను అసహించుకుంటుందా, ఒకసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు దేవుని దృష్టికి ఒకవేళ అయోగ్యంగా దేవుని దృష్టికి అయోగ్యంగా ఉంటేనే, నువ్వు దేవునికి ఇష్టడుగా లేకపోతేనే, నా దేవుని మాట అసత్యం కాదు. ఏమండి చూడండి, మన మనం అబ్రహాము దేవునికి ఇష్టడండి. అక్కడ అందరూ అంటారు, అయ్యా మా మధ్యలో నువ్వు మహారాజుగా బ్రతికావయ్యా. అందరికాడ ఇష్టడు, యోగ్యుడిగా ఉన్నాడు అబ్రహాం. ఒకవేళ నీ భర్త ఏమండి, నీ భార్య, నీ పిల్లలు, లేదా నీ తల్లిదండ్రులు నువ్వు ఒక అయోగ్యుడురా, పనికిమాలినోడురా, నీచుడురా, లేకపోతే నా కడుపుని చెడబుట్టావురా అంటున్నావంటే, ఒక్కసారి నువ్వు నిండు మనసుతో నా దేవునికి నేను దాసుడుగానే ఉన్నానా, నా దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానా అని ఎందుకు నువ్వు పరీక్షించుకోకూడదు? నిండు మనసుతో నువ్వు ఈ రోజున పరీక్షించుకోకపోతే, ఆ రోజున నా ఇష్టం అనుకున్న ఆ యొక్క ధనవంతుడు అగ్నిగుండంలో ఏడుస్తూ ఉన్నాడు, అక్కడ వేతన పడతా ఉన్నాడు. ఆ రోజున తప్పించేవాడు లేడండి.
ఈ రోజు నువ్వు నీ ఇష్టంగానైనా బ్రతకొచ్చు, దేవుడికి ఇష్టడుగానైనా బ్రతకొచ్చు. అది నీ చేతుల్లోనే ఉంది. ఒక రోజున ఒక మిడత నిలబట్టి ఒక యవనస్తుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చినంట. తాతయ్య, ఈ చేతిలో మిడత చచ్చిందా బ్రతికిందా అన్నాడంట. అప్పుడు తాతయ్య అన్నాడట, బాబు, నేను బ్రతికింది అంటే దాని చేతులు నలిపి చచ్చింది తాతయ్య అంటాను. ఒకవేళ నేను బతికిందయ్యా అని అనుకో, నువ్వు దాన్ని చచ్చింది అంటావు. ఒకవేళ నేను చచ్చింది అని అనుకో, ఇదిగో బ్రతికుంది అని దాన్ని వదులుతావు. అది నీ చేతిలో ఉందిరా. ప్రియులరా, ఇప్పుడు నేను దేవుడికి ఇష్టడుగా బ్రతకాలా, నా ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, అది నా చేతుల్లోనే ఉంది. నీది నీ చేతుల్లోనే ఉంది, ఎవరిది వారిలోనే. ఒకవేళ దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతా ఉంటే నీకు ఒకవేళ కొన్ని ఇబ్బందులు, శ్రమలు ఒకవేళ వస్తాయేమో, ఒక రోజున దేవుడిచ్చే మహిమ ముందు అవి ఎన్నతగినవి కావు. ఈ రోజున ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒక రోజున నువ్వు యాతన పడాల్సి వస్తుంది, ఒక రోజున నీవు ఏడవలసి వస్తుంది, ఒక రోజున నీవు ఎంత ప్రలాపించినా, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనోకులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠాలు, మరొక విషయాన్ని కూడా మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెప్తున్నటువంటి మాటలు మీ హృదయాల్లో స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుడికి ఆయన సమ్మతించి మరి దేవునితో కూడా నడిచాడు. రెండవది, మరి ఆనోకు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. పరమునకు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై సాక్ష్యం పొందాడు. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, అతడు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ద్వారాగానే అతడు దేవునితో నడిచిందైనా, దేవునికి దాసుడిగా ఉందైనా. అవునండి, ఈ రోజున మన విశ్వాసం, దేవుని బిడ్డలకి విశ్వాసం ఉండాలండి. దేవుని వాక్యంలో ఒకసారి మనం గమనిస్తే 8వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను, మీరు కాగా గమనించండి. 8వ అధ్యాయం 24వ వాక్యాన్ని. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను అయినను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ప్రియులరా, దేవుణ్ణి విశ్వసించకపోతే, ప్రభు అంటాడు, మీ పాపములోనే మీరుండి చచ్చిపోతారు. పాపములోనే. ఆనోకు మరణం చూడకుండా పరమునకు కొనిపోబడ్డాడు. కారణం ఏంటంటే, ఆనోకు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి. తనలో పాపము లేదు. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో దేవుడు నాకెందుకు అనుకుంటారండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టండి, దేవుడు కావాల్సింది పాపి అయిన ప్రతి వాడికి కావాలండి. పాపి అయిన ప్రతి వాడికి దేవుడు కావాలి. నీ పాపివా, నీవు పరమునకు వెళ్ళాలి అంటే నీ పాపం పరిహరింపబడాలి. నీలో పాపం లేకపోతే నీకు ఆ పరిశుద్ధుడైన ప్రభు అవసరం లేదండి. నీలో పాపం లేకపోతే. ప్రియులారా, దేవుని వాక్యం ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఈ రోజున మతాలకి ఏ భేదం లేదండి, మనిషికి ఏ భేదం లేదండి. అందరూ కూడా పాపము చేశారు. మొట్టమొదటి మనిషి పాపం చేశాడు, ఆ పాపిలో నుంచి అందరూ వచ్చారు. ఈ పాపానికి విరుగుడు కలగాలి అంటే ఒకటేనండి, ఆనోకులాగా దేవుణ్ణి మనం విశ్వసించాలి. దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసిస్తామో మన పాపం పరిహరింపబడింది, మన పాపం తొలగిపోయింది. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున చాలా మంది దేవుణ్ణి నమ్మటానికి మనిషి దేవుణ్ణి నమ్మాల్సిన మొట్టమొదటి ఉద్దేశం అండి, వారి పాపములో నిలిచి మరణించకుండా, మరి మానవుల యొక్క పాపము కొరకే నా యేసయ్య తన రక్తాన్ని చిందించాడు అని, తన ప్రాణాన్ని అర్పించాడు అని, వారి పాపములు పరిహరింపబడుటకు యేసయ్యని విశ్వసించాలండి. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున
చాలామంది మేము ఏమండి మాకు ఇది చేస్తే నమ్ముతామండి, అది చేస్తే నమ్ముతామండి, ఈ కష్టం పోతే మేము ఆయన నమ్ముకుంటామండి, ఈ సమస్య తీరితే మేము నమ్ముకుంటామండి. ఒకవేళ నీకు సమస్య తీరిందనుకో మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. నీకు అనారోగ్యం వచ్చిందనుకో ఆ ఆరోగ్యం మళ్ళీ నీకు దేవుడు బాగు చేశాడు అనుకోండి, మళ్ళీ అనారోగ్యం రాకుండా ఉంటుందా? ప్రభు చేస్తాడు. ఏ పరిస్థితి అయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మాలి. ఏ భేదం లేదు. ఈ రోజున నువ్వు నిండు మనసుతో నువ్వు పరీక్షించుకో. నీ కళ్ళతో నువ్వు పాపం చేయట్లా, నీ చెవులతో పాపపు సంగతులు వింటలా, నీ నోటితో ఎన్ని పాప బహిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నీ పాపాలకి విరుగుడు. నువ్వు మనిషి జన్మతానే పాపి, ఆ తర్వాత కర్మ పాపలు ఇష్టం లేకుండానే కొన్ని పాపాలు. ఆనోకు విశ్వసించాడు దేవునిని. ఈ మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మన పాపములు పరిహరింపబడాలి అంటే ఏమండి, అన్నదానమో వస్త్రదానమో భూదానమో ఇవి చేస్తే కాదు. కానీ ఆ పరిశుద్ధుడైన ప్రభువుని విశ్వసించినప్పుడు యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగిద్దండి. యేసయ్య రక్తం ప్రతి పాపాన్ని కడిగింది. హానోకు దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు గనుక అతడు పాపములో నిలిచిలేడు. కాబట్టి మరణము చూడకుండా ఏమండి ఈ రోజున పేరుకు మాత్రం బ్రతికున్నారు, కానీ చచ్చి కంపు కొట్టి ఒక శవాల్లాగా తిరుగుతున్నారండి. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మనందున ఈ రోజున భయంకరంగా మనుషుడు పాపములో మునిగి తేలుతా ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. యోహాను రాసినటువంటి శుభవర్తమానం 9వ అధ్యాయం 38వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయన మ్రొక్కెను. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఇక్కడ ఒక గుడ్డివాడికి దేవుడు కళ్ళు ఇచ్చాడండి. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు తను పిలిపించారు. పిలిపించి నీ కళ్ళు ఎవరు తెరిచారు ఏమిటంటే, నాకు ఒక మనుషుడు తెరిచాడు. వాస్తవానికి ఆయన సర్వ జగద్రక్షకుడని, లోకరక్షకుడని, తన పాపమని పరిహరించేవాడని తెలియదండి. ఒకటేంటంటే నా కళ్ళు తెరిచాడు ఆయన. ఏమండి నమ్మట్లేదు వాళ్ళు. ఈ రోజున ఎంతోమంది దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిన నమ్మని సమాజం అండి. కారణం ఏంటంటే మా మతం అని, లేకపోతే మా కులమని, మతము అని ఈ రోజున మనిషి మతి తప్పి మైండ్ లేకుండా ఏమండి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడండి. దేవుడి కార్యాలు ఎన్నో చాతబడి శక్తుల్లోంచి విడుదల కలుగుతుంది. ఎన్నో అద్భుతాలు, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. ఏమంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. దేవుడు కార్యాలు చూసి కూడా అమ్మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు. ఈ రోజున దేవుని నామాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు దేవుడు ఎక్కడెక్కడో జరిగిస్తున్నాడండి. ఆ రోజున దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు నమ్మక ఆయన ప్రశ్నిస్తున్నారండి. అయితే ఇతను మాత్రము ఏమండి ఆయన అలాగా ప్రశ్నిస్తున్నప్పుడు అతన్ని వెలివేశారని. వాళ్ళు అంటారు, రే నువ్వు పాపిగా పుట్టి గుడ్డివాడిగా పుట్టావురా, నువ్వు మాకు బోధిస్తావా? చూడండి, అతను గుర్తించాడండి, ఒక గుడ్డివాడే కావచ్చు. ఏమండి ఈ రోజున గుడ్డివాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ రోజున లేదండి. అతనికి అక్షర జ్ఞానం లేకపోవచ్చు, అతడు పండితుడు కాకపోవచ్చు, అతడు శాస్త్రి కాకపోవచ్చు. అతడు సత్యాన్ని తెలిచాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. నేను ఆయన్ని విశ్వసించాలి, విశ్వసిస్తేనే నా పాపానికి పరిహారం ఉంది, ఆయన్ని విశ్వసిస్తేనే నేను మరణము చూడకుండా నేను పరమునకు కొనిపోబడతాను నా వ్యక్తిగత జీవితంలో అని అలా తీర్మానం చేసుకున్నప్పుడు అందరూ ఆయన్ని వెలివేసేసారండి. చాలామంది ఈ రోజున దేవుడు గొప్పోడని తెలుసండి. ప్రియులరా, దేవుడు శక్తివంతుడు అని తెలుసు. కొంతమంది భయపడి, కులానికి భయపడి, ఆచారాలకు భయపడి, లేకపోతే భవిష్యత్తుకు భయపడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో అది నిన్ను ఒక రోజున మోక్షం చేర్చలేదు. నా దేవుడు నిన్ను దర్శించాడా? ఏమండి దేవుడు అంటాడు, చూసేవాళ్ళు చూడకుండా ఉండేటట్టు, చూడని వాళ్ళు చూసేటట్లుగా దేవుడు కార్యం చేస్తున్నాడు.
ప్రభు అక్కడ అదే మాట కింద మాట చదివితే వాళ్ళు అంటారు, మరి మేము గుడ్డివాళ్ళమా? మీరు గుడ్డివాళ్ళు అయితే పాపం లేదు, గుడ్డివాళ్ళు అయితే పాపం లేదు అంటే దేవుడు మిమ్మల్ని దర్శించకపోతే, దేవుని కార్యాన్ని మీరు చూడకపోతే పాపం లేదు. నీవు ఇప్పుడు దేవుని కార్యాలు చూసి కూడా, దేవుని మహిమను చూసి కూడా ఆయన నమ్మకపోతే నీవు ఒక గుడ్డివాడిగా ఉన్నావు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరంలా. నువ్వు ఈ రోజున నువ్వు దేవుణ్ణి మహిమను చూసావు కదా, దేవుని ప్రభావాన్ని చూసావు కదా. రేపు నీ కులస్తులు, నీ మతస్థులు, లేకపోతే ఇప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావో అది రేపు భయంకరమైన ఆ మరణ వేదనలో నుంచి, నరకాగ్ని నుంచి తప్పించలేదు బిడ్డ. నీ పాపాన్ని పరిహరించలేదు. నువ్వు ఎవరెవరికి భయపడుతున్నావో వారు భయపడుతున్నటువంటి వాళ్ళు నీ పాపం నుంచి నిన్ను విడిపించలేరు. నా ప్రభుని చూసే కన్నులు నువ్వు పొందుకున్నావా? దేవుని మహిమని నువ్వు విన్నావా, చూసావా? నమ్ము నువ్వు. చూడండి, అందరూ ఎలేసినా సరే ఎంతోమంది అండి ప్రభు కొరకు హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి అండి, అతను తన తల్లిని ఎంతగానో అమితంగా ప్రేమించాడు. తన తల్లి ఎంతో భక్తి కలిగినటువంటిది. ఆ ఋషుల దగ్గరికి ఆమె వెళుతూ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిచర్య చేస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ తన యొక్క కుమారుని ఆ సుందర్ సింగ్ను కూడా అలా తీసుకొని వెళ్ళేదండి. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్గా తన తల్లి చనిపోయిందండి. ఆ చిన్నవాడిలో పరిశుద్ధ హృదయంలో తన తల్లిని ప్రేమించి, అంతకుముందే ఆ మిషనరీ స్కూల్లో చదివిస్తే ఆ యొక్క మిషనరీ వాళ్ళు బైబిల్ ఇస్తే దాన్ని చింపిపడేసింది అతను. మా తల్లి మేము ఎంతో భక్తి కలిగిన వాళ్ళము, మాకు ఎంతోమంది ఋషులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళ దేవుడిని అని ఆ బైబిల్ చింపేసేసాడండి. ప్రియులరా, ఆ తర్వాత తన తల్లి చచ్చిపోతే అది తట్టుకోలేక తన తల్లి లేని జీవితం జీవించిన తల్లిని అంతగా ప్రేమించిండు ఆయన. అతను కూడా ఒక నిర్ణయానికి వచ్చాడండి. నా తల్లి ఎంతో భక్తి కలిగింది, ఎన్నో దేవుళ్ళని ఆరాధించింది, నా తల్లి ఎక్కడ చచ్చిపోయింది, ఎక్కడికి పోయింది అని తను ఏ దేవతలనైతే, ఏ దేవుళ్ళైతే అతను ఎరిగి ఉన్నాడో, నమ్మాడో వాళ్ళందరినీ పేరు పెట్టి ఇంచుమించుగా అంతరాత్రి 1 గంట అయిందండి. ఇక నిర్ణయానికి వచ్చాడండి, నేను రైలు కింద పడి చనిపోతానని. అతను అలా బయటికి రాబోతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డరా, అద్భుత రీతిగా నా యేసయ్య స్వరాన్ని విన్నాడు, నా యేసయ్య మహిమను చూశాడు, యేసును చూశాడు ఆయన. సుందర్, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు, నేనే రక్షకుడిని, నేనే నీ పాపమును తొలగించేవాణ్ణి. ఆ తర్వాత ప్రియులరా, ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే ఆ మహిమను చూశాడో, తన హృదయంలో ఉన్న భారం అంతా పోయి సంతోషంగా తర్వాత వాళ్ళ రోజు నాన్నగారికి, వాళ్ళ బంధువులకి నేను యేసుని చూశాను అంటే వాళ్ళు అసహించుకున్నారండి. అంతకు ముందే కదరా నువ్వు బైబిల్ చెప్పింది. అప్పుడు నా కళ్ళు మూతపడ్డాయి, అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నేను ఆ ప్రభుని చూశాను. ఎంతో బ్రతిమిలాడి చెప్పారండి, వినలేదండి. ఆ తర్వాత తండ్రి విషం ఇచ్చాడు. అయినా దేవుడు అద్భుత రీతిగా ఆ విషయం అతనికి మరణం నుంచి తప్పించి ఆ తర్వాత దేవుడు గొప్ప సేవ చేసి అతడు ఒక జీవితం ఒక మిస్టరీగా హానోకు వలె అతడు తన జీవితంలో తన యొక్క అంత్యమ గడిలకు కూడా అర్థం కాకుండా ఎంతో భక్తిగా దేవుని స్వరాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సాధు సుందర్ సింగ్ గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతటి పోరాటాలు వచ్చినా తండ్రి విషం ఇచ్చాడంటే ఒకసారి చూడండి. అతను ఒకవేళ నేను ఈ విషయంతో చచ్చిపోయినా సరే నేను మోక్షానికి వెళతాను అన్న ఒక గొప్ప నిరీక్షణతో ప్రభు కొరకు జీవించాడండి. ప్రియమైన బిడ్డ, నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి దేనికి భయపడబాకు. నా ప్రభు నీ కళ్ళు తెరిచాడా? నువ్వు నా ప్రభుని చూసావా? నా ప్రభు మాట విన్నావా? నా ప్రభువే దేవుడని, దేవుడు అనటానికి ఆయనే ఒక్కడే యోగ్యుడని, ఆయన పరిశుద్ధుడని, పాపము లేనివాడని, సజీవుడని నువ్వు తెలుసుకున్నావా? ఇక నిర్లక్ష్యం చేయబాకు, దేనికి భయపడబాకు.
నువ్వు ఒక రోజున మోక్షానికి వెళ్ళవలసిన వాడివి. నువ్వు ఈ రోజున ఏ క్షణాన్ని ఏం జరిగిందో తెలియని భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. నువ్వు ధైర్యంగా నిలబడు. ఆ రోజున ఏమంటే గుడ్డివాడే కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు వెలివేసినా సరే అతన్ని మొక్కుతా ఉన్నాడండి. అయ్యా నిన్ను నమ్ముతున్నానయ్యా, నా ప్రాణం పోయినా సరే వెలియటం కాదయ్యా, నన్ను చంపినా నేను నిన్ను మొక్కుతానయ్యా, నిన్ను ఆరాధన చేస్తానయ్యా. నిన్ను ఆరాధన చేయకుండా, నిన్ను మొక్కనీయకుండా ఎవడు ఆపలేడయ్యా. కారణం ఏంటంటే నా కళ్ళు తెరిచిన వాడి, రేపు నాకు మోక్షాన్ని ఇచ్చేవాడివి నీవే, నన్ను మరణం నుంచి తప్పించేవాడివి కూడా నీవే. చివరిగా ఒక వాక్యాన్ని చదువుతారు ప్రియులరా. యోహాను రాసిన శుభవర్తమానం 11వ అధ్యాయం 25-26 వాక్యాలు ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, దేవునికి స్తోత్రం, అవును ప్రభువా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్యే మరణం జీవమై ఉన్నాడు. అందుకంటాడు, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇక లేదు అవకాశం. మనం మరణాన్ని మర్చిపోవాలండి. హానోకు మరణము చూడకుండా పరమునకు కొనిపోయాడు. నా దేవుడు అంటున్నాడు, ఒకడు నా యందు విశ్వసిస్తే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వసించిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ప్రియులారా, నా ప్రభు నిన్నొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో దీర్ఘాయుష్మంతుడిగా, నీవు సజీవుడిగా, నీకు మరణమే లేకుండా బ్రతకాలని ఉందే? అయితే నీకు ఒక శుభవార్త. హానోకులాగా నువ్వు జీవిస్తే, ఒకవేళ ఆయన ఎందు విశ్వసించి ఆయనతో నడిచి నీవు ఆయనకి దాసుడిగా బ్రతికితే, ఒకవేళ చచ్చిపోయిన అనుకోండి, నా యేసయ్య మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన నిన్ను వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమైన మనము ఏమండి ఇక మరణము చూడకుండా పరమునకు నా యేసయ్య తీసుకొని వెళతాడు. ఇవి కట్టుకథలు, పెట్టే కథలు కాదండి. ఆయన మరణము జీవము ఆయనేనని, ఆయనే సమస్తానికి కారణపూర్తుడని ఆయన అనేక రకాలైనటువంటి రుజువులు ఏమండి చచ్చిన లాజర్ని నా యేసయ్య లేపాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు దేవుని యందు విశ్వసిస్తే ప్రభు అంటాడు, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వసించిన వాడు ఇకెప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలకు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డరా, హానోకు మరణము చూడకుండా పరమునకు కొనిపోబడటానికి కారణం అతడు దేవుడితో నడిచినవాడు తన జీవితకాలం అంతా. మనం కూడా ప్రియులరా ఈ దైవ మార్గంలో దైవ భయంతో నడవాలండి. దేవుని భయం లేకపోతే మనం ఆఖరి శ్వాస వరకు నడవలేమా? మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలండి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఆయన దాసులుగా మనం ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి నమ్మి ఇక మన మరణ భయం లేకుండా, మనం ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభువుకు సాక్షులుగా మనం సాగిపోవాలి. తప్పకుండా నా యేసయ్య త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మరణము చూడకుండా మనం పరమునకు కొనిపోయి ప్రభువుతో కూడా యుగాలు ఉంటాము. ఆనోకు విషయాలు తెలుసుకున్న, ఆనోకు జీవిత విషయాలు తెలుసుకొని మనం ఆనోకు లాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి మన మరణం చూడకుండా పరమును కొనిపోవటానికి ఆ ప్రభువు కృప చూపించును గాక. ఆమేన్. మీరందరూ కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. భక్త గేశ్వరుడైన నాయన, భక్తుడైన తండ్రి, ఆనోకు గురించిన ఆయన అనేక విషయాలు మీరు బయలుపరిచారు నాయన. అయ్యా, ఆనోకు నాయన ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో కూడా 7 ఉన్నారు నాయన ప్రభా. ఆనోకు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదుగా నాయన ప్రభా. నా దేవా, నా ప్రభా, నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువా, ఆనోకు నాయన భక్తుడైనటువంటి ఆనోకు వలె మేముతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీతో నడిచే వరాన్ని మాకు దయచేయండి నాయన ప్రభా. మీకు దాసులై మీకు ఇష్టలుగా బ్రతకటానికి సహాయం చేయండి. మా ఇష్టం కాదు నాయన. అయ్యా, ప్రతి విషయంలో నాయన మీ ఇష్టమే జరగాలి. మీకు దాసులు నాయన ప్రభు.
ఆ విధంగా కృప చూపించండి నాయన. అయ్యా మీ యందు విశ్వసించినైనా మరణ భయం లేకుండానైనా ప్రభు మీకు సాక్షులుగా సాగిపోవటానికి అయ్యా మా జీవం మీతో కూడా దాచబడిందినైనా మీకు సాక్షులుగా సాగిపోవడానికి సాధించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచేసి ఆనోకు లాంటి జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి యొక్క ఆ త్రియేక దేవుని సన్నిధి నిత్యము ఆయన బిడ్డలకు సదాకాలం తోడై ఉండి ఆనోకు లాంటి జీవితం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్.